హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు గుజరాత్ సిరీస్ పార్ట్ 2. సో పార్ట్ 1 ఇంకా ఎవరైనా చూసుండకపోతే ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్లో కూడా చూసేయచ్చు. అండ్ ఈ వీడియోలో మేము గుజరాత్ ఫస్ట్ అహ్మదాబాద్ వెళ్ళిన తర్వాత డే 1లో ఎక్కడ స్టే చేసాము డీటెయిల్స్, అండ్ మేము ఎందులో స్టే చేసాము, లేదా మీరు బడ్జెట్ ఫ్రెండ్లీలో స్టే చేయాలి అనుకుంటే ఎలాగా, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను షేర్ చేయబోతున్నాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆల్రెడీ మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా లెమన్ ట్రీ ప్రీమియర్. సో మోస్ట్లీ మేము లెమన్ ట్రీ ఎందుకు యూస్ చేస్తాము అంటే, ఇంతకు ముందు కూడా చాలామందికి తెలుసు, విజయవాడ లెమన్ ట్రీ కూడా పెట్టాను నేను. ఓన్లీ రీజన్ ఏంటంటే, మేము చిన్న బాబుతో ఉన్నాం కాబట్టి ఎటువంటి రిస్క్ లేకుండా కొంచెం హైజీనిక్గా ఉంటుంది, అండ్ ఏదైనా సర్వీసెస్ ఇవన్నీ కూడా ఫాస్ట్గా ఉంటాయి, అండ్ నైట్ టైం కూడా మా బాబుకి ఏదైనా ఫుడ్ కానీ ఏదైనా అవైలబుల్గా ఉండాలి అంటే ఈజీగా ఉంటుంది అన్న రీజన్ తోటి మేము లెమన్ ట్రీ ప్రిఫర్ చేస్తున్నాము. లేదు అంటే కనుక అక్కడ చాలా డిఫరెంట్ హోటల్స్ ఉన్నాయి, స్టార్టింగ్ ఫ్రమ్ ద రేంజ్ 2000-2500. ఈ లెమన్ ట్రీ ప్రీమియర్ వచ్చేటప్పటికి ఓల్డ్ సిటీలో ఉందండి. మేము బుక్ చేసుకునే టైంకి మాకు అది అసలు ఏంటి అవి డీటెయిల్స్ ఏమీ తెలియవు. బట్ ఇది సబర్మతి రివర్ ఫ్రంట్, అంటే మా రూమ్ నుంచి డైరెక్ట్గా రివర్ వ్యూ కనిపిస్తుంది అనమాట. మీకు కూడా ఈ వీడియోలో నేను చూపిస్తాను. అండ్ అంటే ఈ వీడియోలో రికార్డ్ చేయడం కన్నా కూడా రూమ్ నుంచి రివర్ వ్యూ అనేది చాలా అంటే చాలా బాగుంది. ఇది ఒక్కటే కాదు, న్యూ సిటీ సైడ్ ఇంకొక లెమన్ ట్రీ కూడా ఉంది, బట్ అది ప్రీమియర్ కాదట. మాకు అసలు 2 లెమన్ ట్రీస్ ఉన్నాయని కూడా తెలీదు. ఓన్లీ సబర్మతి రివర్ ఫ్రంట్ అన్ వర్డ్ వినగానే మేము తీసుకున్నాం అన్నమాట. అండ్ మీరు చూస్తుంటే ప్రీవియస్ వీడియోలో నేను లాల్ దర్వాజా, తీన్ దర్వాజా ఇలా లోకల్ మార్కెట్స్ అని చెప్పాను కదా, అవి ఈ హోటల్కి చాలా అంటే చాలా దగ్గరండి. కిడ్స్ లేకపోతే వాకబుల్ అట్ మ్యాక్స్ 1-1.5 కిలోమీటర్ లోపే ఉంటుంది. ఈవెన్ మీరు చూసిన కాళీ అమ్మవారు ఆ టెంపుల్స్ కూడా వీటికి చాలా దగ్గర అన్నమాట. నెక్స్ట్, ఇందాక నేను చెప్పినట్టుగా బడ్జెట్లో వెళ్ళాలి అంటే బడ్జెట్లో కావాలి అనుకుంటే ఈ ఏరియా సరౌండింగ్స్లోనే చాలా హోటల్స్ ఉన్నాయి. అవి 2000-2500లో కూడా ఉన్నాయి. లేదు ఇంకొంచెం న్యూ సిటీ సైడ్ వెళ్ళాలి అనుకుంటే అటు సైడ్ అయితే కనుక మినిమం 3000 నుంచి మీకు కొంచెం మంచి హోటల్స్ అయితే దొరుకుతున్నాయి అన్నమాట. ఈ హోటల్ మాకు ప్రైస్ వచ్చేటప్పటికి, అంటే మేము ఇక్కడ కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయండి. మీరు డీలక్స్ తీసుకుంటే అరౌండ్ 5000 నుంచి రావచ్చు. ఇది ప్రీమియర్ ఎక్సాటికా అనుకుంటా, కరెక్ట్గా నాకు నేమ్ గుర్తులేదు. బట్ ఫస్ట్ అయితే కనుక స్వీట్ రూమ్ ఉంటుంది, దాని నుంచి సెకండ్ ప్రయారిటీలోకి ఇది వస్తుందన్నమాట. సో ఇది వచ్చి మాకు ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ ప్లస్ ట్యాక్సెస్ అన్నీ కలిపి 7500 పడింది పర్ నైట్. అంటే మార్నింగ్ చెక్ఇన్ చేసి నెక్స్ట్ డే చెక్అవుట్ వరకు, ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లైక్ ఇందాక చెప్పినట్టుగా ట్యాక్సెస్ ఇవన్నీ కూడాను. ఇందులో కిడ్స్ మిల్క్ ఇవన్నీ కూడా కాంప్లిమెంటరీ కింద వస్తాయి, బట్ ఎడిషనల్ థింగ్స్ అయితే కనుక మనం పే చేసుకోవాలి. ఓకేనా? అండ్ ఈ హోటల్ అనే కాదు, ఏ హోటల్ అయినా సరే వాళ్ళు చెప్పే ఛార్జ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎక్స్క్లూడింగ్ ట్యాక్సెస్ ఉంటుంది. సో మీరు ఎప్పుడు కూడా ఇంక్లూడింగ్ ట్యాక్స్ కనుక్కోండి. నెక్స్ట్, ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఫుడ్. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. నేను ప్రీవియస్గా విజయవాడ హోటల్ పెట్టినప్పుడు, వేరే హోటల్ డీటెయిల్స్ పెట్టినప్పుడు అడిగారు, ఇలాంటి ప్లేసెస్లో స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ఇలాంటివి ఎలా ఉంటాయా అని. ఉంటాయండి, ఎందుకంటే ఆబ్వియస్గా ఇది 5 స్టార్ హోటల్స్, 4 స్టార్ హోటల్స్ అంటే ఇక్కడ రెస్టారెంట్ ఫుడ్ కాస్ట్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి స్విగ్గీ నుంచి కూడా అలౌ చేస్తారు. అసలు మేమైతే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బ్రేక్ఫాస్ట్ మాకు ఇంక్లూడెడ్ కాబట్టి తీసుకుంటాము. లంచ్ అంటే ఓపిక లేకపోతే తప్ప, అదర్వైజ్ స్విగ్గీ నుంచి ఆర్డర్ చేస్తాం. అసలు స్విగ్గీ నుంచి కూడా చాలా తక్కువ, వెళ్ళేదే కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి కదా. సో ఛాన్స్ ఉన్నంత వరకు బయటికి వెళ్ళే తినేస్తాం అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది కూడా ప్రీవియస్ వీడియోస్ పెట్టిన దాని ప్రకారంగా నేను ఆన్సర్స్ ఇస్తున్నాను. కిడ్స్కి వెళ్ళినప్పుడు, సో నేను మా బాబుకి వెళ్ళినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం చేస్తాను అంటే, ఒక 2-3 డేస్ ట్రావెల్ అయినా, ఎన్ని డేస్ ట్రావెల్ అయినా మఖానా అనేది ముందే గీ రోస్ట్ చేసుకుని పట్టుకెళ్ళిపోతాను. అది ఒక ఆప్షన్. మా బాబు మఖానా బాగా తింటాడు అండ్ మంచిది కూడాను. అండ్ ఫ్రూట్స్ నేను ఫస్ట్ నుంచి కూడా డే 1 నుంచి ఈ కుకీస్, బిస్కెట్స్ ఇవేమీ అలవాటు చేయలేదు. ఈవెన్ ఈ రోజు కూడా బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ ఇవేమీ తినడు. మోస్ట్లీ ఫ్రూట్సే. అది యాపిల్, పొమోగ్రనేట్, బనానా ఛాన్స్ ఉన్నంత వరకు ఇవే పెడతాను నేను. సో నెక్స్ట్ ఆప్షన్ ఇది. థర్డ్ ఆప్షన్ ఏంటంటే కర్డ్ రైస్. ఫస్ట్ థింగ్ జీరా రైస్ ట్రై చేస్తాము, బట్ అన్ని చోట్ల ఒకేలాగా ఉండదు కాబట్టి నచ్చితే ఓకే, నచ్చకపోతే మాత్రం నేను
ఛాన్స్ ఉన్నంత వరకు ఫోర్స్ చేయనండి, తినకపోతే తప్ప. బట్ కర్డ్ రైస్ ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళకి ముందే చెప్తాము రూమ్ టెంపరేచర్లో ఇవ్వమని చెప్పి, అండ్ ఒక 5-10 మినిట్స్ బయట ఉంచి అదే కర్డ్ రైస్ని నేను ప్రిఫర్ చేస్తాను. సో ఇదే ఎన్ని డేస్ ఎక్కడికి వెళ్ళినా మా బాబుకు పెట్టే ఫుడ్ అనమాట. ఇంకా ఇవి కాకుండా చిన్న చిన్నవి అటు ఇటు అవ్వచ్చు, పాపడ్స్ అని కానీ లేకపోతే ఎడిషనల్ ఏవైనా కావచ్చు. సో జస్ట్ మీకు ఒక ఐడియా కోసం, కిడ్స్ని తీసుకువెళ్ళాల్సిన వాళ్ళ కోసం చెప్తున్నాను. అండ్ బ్రేక్ఫాస్ట్కి ఏం చేస్తాను అంటే, మా బాబు జనరల్గా ఇంట్లో కూడా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, దోశ ఇలాంటివి అస్సలు నచ్చవు, కానీ వాటర్మెలాన్ అంటే చాలా ఇష్టము. సో దాంతో మీరు ఏం పెట్టినా తినేస్తాడు. అందుకని చెప్పి నేను బయటికి వెళ్ళినప్పుడు వాటర్మెలాన్ ప్లస్ ఇడ్లీ ఈ 2 మిక్స్ ప్రిఫరెన్స్గా పెట్టుకుంటానన్నమాట. ఎక్కడికి వెళ్ళినా మనకి ఇవి 2 దొరికేస్తాయి ఈజీగానే. సో జనరల్గా ఇది పెట్టే ఫుడ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆ రోజు ఆల్రెడీ మీ అందరికీ చెప్పినట్టుగా మా బాబుకి కూడా కొంచెం హెల్త్ బాగాలేదు. మేము కూడా ఎయిర్పోర్ట్ నుంచి వచ్చి చాలా టైర్డ్ అయిపోయాము. సో బయటికి వెళ్ళే ఓపిక లేక కొంచెం జీరా రైస్, కార్న్, పప్పు ఇవి ఆర్డర్ చేసుకుని అక్కడే తినేసామన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి చాలామందికి ఉన్న ఇంకొక డౌట్ ఏంటంటే, ఇలా హోటల్స్లో ఇలాంటి ప్లేసెస్లో స్టే చేసినప్పుడు కొంచెం ఎక్స్ట్రా అవర్స్గా ముందు చెక్ఇన్ అవ్వచ్చా ఇచ్చిన టైమింగ్స్ ప్రకారంగా, లేదా లేట్గా చెక్అవుట్ అవ్వచ్చా అని ఆప్షన్స్ ఉంటాయండి. ఐ థింక్ 1-2 అవర్స్ అయితే ఎక్స్ట్రా 500 అలా పే చేయాలి. మోర్ దెన్ 6 అవర్స్ అయితే కనుక 50% పే చేయడము. ఒక్కొక్క హోటల్కి ఒక్కొక్కలాగా ఉంటుంది. బట్ మేము వెళ్ళిన లెమన్ ట్రీస్లో అయితే కనుక మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ కొన్నిసార్లు ఒక 1/2 అవర్ 1 అవర్ ముందు అయితే కనుక రూమ్స్ అవైలబుల్ ఉంటే ఎడిషనల్ ఛార్జెస్ అయితే ఏమీ చేయరు. సో మీ అందరికీ కూడా కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. సో ఇది అయితే ప్రీవియస్ వీడియో డే 1లోనే ట్రావెల్కి సంబంధించింది, దగ్గరలో ఉన్న టెంపుల్స్ అన్నీ చూపించాను. అండ్ ఇది డే 1లోనే మేము స్టే చేసిందన్నమాట. అండ్ ఇదే డే 1లో మేము లాల్ దర్వాజా బజార్కి లోకల్ మార్కెట్ అంటే ఎగ్జిబిషన్ కన్నా కూడా తక్కువ ప్రైజెస్లో ఉండేవి నేను చెప్పాను కదా, అవి ఉన్నాయి. బట్ లాస్ట్ డే కూడా అక్కడ నేను చాలా వరకు పర్చేస్ చేశాను. సో ఆ వీడియో కంప్లీట్గా స్ప్లిట్ చేయకుండా సింగిల్ వీడియో లాస్ట్లో పెడతాను. నెక్స్ట్ వచ్చే లాంగ్ వీడియో మేము మా ద్వారకాది, అంటే ద్వారకాకి ఎలా వెళ్ళాము, అక్కడ ఎక్కడ స్టే చేసాము, ద్వారకా ఎలా దర్శనం చేసుకోవాలి, టైమింగ్స్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియో మొత్తం ద్వారకా. ఒకవేళ వీడియో లెంత్ అవ్వకపోతే కనుక దగ్గరలో ఉన్నటువంటి బేట్ ద్వారకా, రుక్మిణి అమ్మవారి టెంపుల్ ఇవన్నీ యాడ్ చేస్తాను. ఇన్ కేస్ వీడియో కనుక లెంత్ అవుతుంది అనుకుంటే ఓన్లీ ట్రావెల్ టు ద్వారకా, ద్వారకాలో స్టే, ద్వారకా దర్శనం ఎలా చేసుకోవాలి, ద్వారకా చుట్టుపక్కల ఉన్నవి ఇంతవరకు నేను కవర్ చేస్తాను. సో మీ అందరికీ ఈ ట్రావెల్ సిరీస్ నచ్చిద్ది అనుకుంటున్నాను. మీకు ఇంకేం డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో దట్ నాకు హెల్ప్ అవుతుంది, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ మీ అందరికీ కూడా ఈ వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. షార్ట్స్లో మీ కమెంట్స్ చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. తెలుగు అర్థం కాని వాళ్ళ కోసం ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ కూడా పెడుతున్నాను, అబ్జర్వ్ చేస్తున్నారో లేదో. సో తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అంటే యాజ్ యూజువల్ ఇన్స్టా ఆర్ ఇక్కడ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.